హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనుశ్రీ కిచెన్. ఈరోజు మన వీడియోలో వాటర్ మెలన్తో ఐస్ క్రీమ్స్ అనేవి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా వాటర్ మెలన్తో ఐస్ క్రీమ్స్ని తయారు చేసి చూడండి, మంచి టేస్టీగా వస్తాయి. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు ఎలా చేయాలనేది చూసేద్దాం. ముందుగా వాటర్ మెలన్ ముక్కల్ని 2 కప్పుల దాకా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ పంచదార, హాఫ్ పించ్ ఉప్పు, అదేవిధంగా 3 లేదా 4 పుదీనాకులు వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న దాంట్లో ఇక్కడ నేను వాటర్ మెలన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ దాకా నేను నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్నాను. మనకైతే జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. మనం తయారు చేసుకున్న ఈ జ్యూస్ని ఐస్ క్రీమ్ మౌండ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫ్రీజర్లో కనీసం 6 నుంచి 8 గంటల పాటు బాగా ఫ్రీజ్ అవ్వనివ్వండి. ఫ్రీజర్ని ఫుల్లో పెట్టండి, ఐస్ అనేది త్వరగా అయిపోతుంది. ఇలా 6 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత బయటికి తీసుకొని కొద్ది వాటర్లో ముంచి బయటికి తీస్తే ఐస్ క్యాండీ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూశారు కదా ఈ వీడియో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ధనుశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.